హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ ట్రే తోటి ఒక బ్యూటిఫుల్ డోర్ హ్యాంగింగ్ డెకార్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ ఎగ్ ట్రేని కప్స్లా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత క్లేని తీసుకోవాలి. నేను మోల్డెడ్ క్లేని, హార్డనర్ని తీసుకున్నాను. ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక డౌలా ప్రిపేర్ చేసుకోవాలి. అందులోంచి కొద్దిగా క్లేని తీసుకొని కొంచెం హార్డ్ అయ్యాక ఒక థిన్ రోల్ లాగా చేసుకోవాలి. ఇలా సన్నగా పొడుగ్గా రోల్ చేసుకున్న తర్వాత రోల్ చేసుకున్న క్లేని ఇందాక కట్ చేసుకున్న ఎగ్ ట్రే క్యాప్కి ఫెవికాల్తో స్టిక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా స్టిక్ చేసుకున్న తర్వాత వీటిని డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిపోయాక వీటికి మనం కలరింగ్ చేసుకోవాలి. కలరింగ్ అయిపోయాక ఇంకొంచెం క్లే తీసుకొని దాన్ని కొద్దిగా లావుగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోల్ నుంచి కొంచెం క్లే తీసుకొని దాన్ని ఒక చిన్న రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. తర్వాత క్లే డ్రై అవ్వకముందే ఒక టూత్ పిక్ తీసుకొని నెమ్మదిగా హోల్ చేసుకోవాలి. ఇలాగే ఇంకొన్ని బాల్స్ని ఇలా పూసల్లాగా తయారు చేసుకోవాలి. కలర్ వేసుకున్న క్యాప్స్ డ్రై అయిపోయాయి. ఇప్పుడు పూసలకి కలర్ వేసుకుందాం. ఇప్పుడు అన్నీ కంప్లీట్గా డ్రై అయిపోయాక క్యాప్కి ఏదైనా షార్ప్ నీడిల్తో కానీ లేకపోతే ఇలా సిజర్తో హోల్ చేసుకోవాలి. ఇలా అన్నింటికి హోల్స్ చేసుకున్న తర్వాత ఒక ఉలెన్ థ్రెడ్ని తీసుకోవాలి. ఈ ఉలెన్ థ్రెడ్ని ఏదైనా పిన్ కానీ సేఫ్టీ పిన్ కానీ యూస్ చేసి మనం క్లేతో చేసుకున్న పూసల్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి.
ఇలా థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ చివర్లో ఇలా కొద్దిగా లావుగా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకుంటే ఏంటంటే పూస కింద పడిపోకుండా ఉంటుంది. ఈ ఉలెన్ థ్రెడ్లోకి పూసలు ఎక్కించిన తర్వాత పూసలకి 1.5 ఇంచ్ పైన కొద్దిగా లావుగా ఒక ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేయటం వల్ల ఏంటంటే క్యాప్ అనేది మొత్తంగా కిందికి వచ్చేది. ఇలాగే మిగతా పూసల్ని క్యాప్స్ని అన్నింటినీ ఈ దారంలోకి ఎక్కించుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా పూసల్ని క్యాప్స్ని సెట్ చేసుకోవాలి. అంతే, ఒక బ్యూటిఫుల్ డోర్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.